బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మరోసారి లిక్కర్ స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కేరళ ప్రతిపక్ష నేత సతీశన్ ఆమెపై తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. కేరళలో ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీ చేయడంలో కవిత ప్రధాన పాత్ర పోషించిందంటున్నారు. కేరళ లిక్కర్ పాలసీని కవిత ప్రభావితం చేస్తుందంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ఢిల్లీ మాదిరిగానే కేరళలోను కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ చెందిన నేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్ ఈ ఆరోపణలు చేశారు. కేరళ ప్రభుత్వ పెద్దలతో ఆమె సంప్రదింపులు జరిపిందంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ విమర్శలను కవిత అయితే ఖండిస్తుంది. తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటూ కవిత హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్కి అయితే మరో బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎమ్మెల్సీ కవితపై మరోసారి లిక్కర్ స్కామ్ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత కేరళ ప్రతిపక్ష నేత అయినటువంటి సతీశన్ ఈ ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో మరొకసారి ఎమ్మెల్సీ కవితపై చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఢిల్లీ తరహాలోనే కేరళలో కూడా కవిత లిక్కర్ స్కామ్ పాల్పడిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్చ నడుస్తుంది? మరొకసారి కవితపై ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతోంది? రామ్దాస్, ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ కేసు అయితే జరిగిందని చెప్పేసి కూడా దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విడి సతీశన్ అయితే ఆరోపించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు ఆయన. అప్పట్లో పాలకాడ్ లోని ఎల్లపల్లి పంచాయతీలోని ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అలాగే ఎక్సైజ్ మంత్రి ఎంపీ రాజేష్ ఏ శాఖను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. అయితే ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో బదలాలు జరిపారని ఆయన అయితే వివరించారు. అయితే తమ ఆరోపణలకు కేబినెట్ నోటే ఆధారం అని చెప్పేసి కూడా చెప్పారు. తాము మీడియాకు విడుదల చేసినటువంటి కేబినెట్ నోటు నకిలీది అని చెప్పేసి కూడా మంత్రి ఖండించలేదని కూడా అయితే గుర్తు చేశారు ఆయన. సో ఓయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాలు కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్ లోని డిస్టిలరీస్ సంబంధించిన కంపెనీలు ఏవైతున్నాయో వాటికి కూడా తెలియదని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణ కూడా అనుమతులు అయితే లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేశారు అనేటువంటి వివరాలను కూడా పరిశోధించాల్సి ఉందని చెప్పేసి కూడా ఆయన అయితే అన్నారు. సో మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఈ ఓయాసిస్ అనేటువంటి కంపెనీ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నట్లు సతీశన్ అయితే తెలిపారు. పంజాబ్ లో భూగర్భ జలాల కలుషితం చేస్తున్నట్టు కూడా ఈ కంపెనీ పైన పలు కేసులు కూడా ఉన్నట్లు చెప్పారు ఆయన. తాను చేస్తున్నటువంటి ఆరోపణల పైన కంపెనీ నుంచి ప్రతిస్పందన లేదని మంత్రి రాజేష్ అయితే కంపెనీ ప్రతినిధి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు పాలక్కడ్ లోని నీటి కొరత కారణంగా ఎన్నో ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. అలాంటిది 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగించేటువంటి ఓయాసిస్ కు ఎలా అనుమతి ఇచ్చారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే నిలదీశారు సతీశన్. అయితే కాంగ్రెస్ పక్ష నేత సతీశన్ చేసినటువంటి ఈ ఆరోపణలు మాత్రం ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనం అంటూ కూడా మండిపడ్డారు పెద్ద ఎత్తున. దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత అయితే తేల్చి చెప్పారు. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ఎమ్మెల్సీ కవితపై మరొకసారి తీవ్ర స్థాయిలో లిక్కర్ ఆరోపణ చేశారు కేరళ ప్రతిపక్ష నేత సతీశన్. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాక్ గురవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ తరహాలోనే మరొకసారి కవితపై ఇలాంటి ఆరోపణలు రావడం, మరీ ముఖ్యంగా కేరళలో కూడా లిక్కర్ స్కామ్ను ప్రభావితం చేసినట్టుగా తెలుస్తోంది. ఓయాసిస్ కంపెనీకి కవిత అండదండలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడి ప్రభుత్వ పెద్దల్ని కవిత ప్రభావితం చేసిందంటూ ఆ పార్టీ కాంగ్రెస్ నేత సతీశన్ చేసిన తీవ్ర ఆరోపణలతో మరొకసారి ఇది చర్చకు దారితీస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.